చివరికి రైతు బోనస్ సార్, పంట పండిస్తే రైతులు క్వింటాకి 500 రూపాయలు లెక్క రైతు బోనస్ కూడా ఇస్తాం. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే నాకు తెలిసి ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా ఇన్ని స్కీమ్స్ తీసుకునే ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకి ఎన్ని పథకాలు మొదటి సంవత్సరంలోనే అమలు చేసినటువంటి ప్రభుత్వం లేనే లేదు భారతదేశం. కాకపోతే మనం ఇవన్నిటినీ లెక్కల వారీగా గ్రామాల్లో తీసుకొని వెళ్ళి ఇంటికి తీసుకెళ్లేటువంటి కార్యక్రమాలను చేయలేము. అందుకే చాలా మంది ఇవన్నీ చేయనటువంటి వాళ్ళు, ఇవేమీ 10 సంవత్సరాలు చేయకుండా అడ్డగొరికి రాష్ట్రాన్ని లూటీ చేసి ఈ రోజు మనం చెప్పిన పథకాలన్నింటి ద్వారా ప్రజలకు ఏ రకంగా అయితే ఈ 1000 కోట్లు పంపిణీ చేస్తున్నామో, ఆ పంపిణీ చేసిన డబ్బులు ఆ రోజు కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ అవి ప్రజలే పంపిణీ చేయలేవాడు. వాళ్ళు దోపిడీ చేసుకొని తిని ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అన్ని పంచుతా ఉంటే, అయ్యో రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వం అన్నింటినీ పనిచేస్తా ఉంది, ప్రజలంతా బాగుపడిపోతా ఉన్నారు, వాళ్ళంతా భవిష్యత్తులో ఎదిగితే రేపొద్దు మనం ప్రశ్నిస్తారేమో, ఇది జరగకుండా చూడాలంటే కాంగ్రెస్ పార్టీ మీద బొదలాలి, ఏదో రకమైన తప్పుడు ప్రచారం చేయాలనేటువంటి కార్యక్రమాలు తీసుకొని ముందు పోతా ఉన్నారు. ఎందుకంటే డబ్బులునే డబ్బులు, ఆ దోపిడీ డబ్బులతో సోషల్ మీడియాలో అడ్డుకోవద్దు రాకపోతాం. అందుకే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు శ్రేణులు అసలు మన ప్రభుత్వం కదా ఇవన్నీ చేసింది, ఇవాళ ప్రతి కార్యకర్త ఊళ్ళో తిరుగుతా ఉన్నారంటే మేము చేస్తున్నాం ధైర్యంగా మీరు చెప్పగలిగినటువంటి పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ఈ స్కీమ్స్ అన్నింటినీ కూడా కొద్ది రోజుల్లోనే ఈ లెక్కలతో సహా నియోజకవర్గం, మండలం, గ్రామంలో ఇంటితో సహా సమాచారాన్ని తీసి ప్రతి నియోజకవర్గానికి పంపించే కార్యక్రమం చేస్తాం. కొద్ది రోజుల్లో ఆ సమాచారం తీసుకొని చెప్పండి ఇవి మేము చేశాం అని మనం చెప్పుకోగలిగితే ఈ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు నిలబడటమే కాకుండా ప్రజలకు మేలు వేసే కార్యక్రమాన్ని, అవకాశాన్ని మనం అందరం అందించినటువంటి అవుతాం. కాబట్టి ప్రజా సంక్షేమం కోరుకునేటువంటి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ఈ ప్రభుత్వం ద్వారా ప్రజలకు మేలు జరగాలని కోరుకునే ప్రతి నాయకుడు ఈ ప్రభుత్వం చేసేటువంటి ఈ కార్యక్రమాలని పేరున తీసుకొని ఇంటికి వెళ్ళి చెప్పవలసిందే నేను అందరికీ విజ్ఞప్తి చేస్తాను.